పుష్ప 2 సినిమాకి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి పెద్ద అప్రిషియేషన్ అయితే ఎవరి దగ్గర నుంచి రాలేదని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో కూడా ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. చివరాఖరికి ఆ టీజర్ ట్రైలర్స్ వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు. పైగా ఏంటంటే ఈ పుష్ప సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగత వ్యవహారాల కారణంగా చాలా నెగిటివిటీకి దారి తీసిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో అతను రైజ్ చేసినటువంటి మెయింటైన్ చేసినటువంటి రిఫ్ట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి చాలా పెద్ద బొక్క అయిందని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కావచ్చు, మెగా ఫ్యామిలీ ముఖ్యంగా చిరంజీవి గారు ఏదైనా చిన్న సినిమా వస్తే గనక చివరాఖరికి ఒక సీరియల్ యాక్ట్రెస్ వచ్చి తన సినిమా వస్తుందని చెప్పినప్పుడు కూడా వాళ్ళను కూడా వెళ్ళి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అంటే చిరంజీవి గారు కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదంటే అల్లు అర్జున్ చేసినటువంటి పనిని మనం మర్చిపోలేం. మరి ముఖ్యంగా చెప్పన్ బ్రదర్ అనడం, నంద్యాల వెళ్ళడం, ఆ తర్వాత ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు నచ్చితే చేస్తా, నచ్చినట్టు ఉంటా, అది ఇదని చెప్పేసి మాట్లాడడం, మెగా అభిమానుల్ని డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ రెచ్చగొట్టడం, ఇదంతా కూడా మనం చూసాం. సో ఇలాంటి టైంలో ఒక పక్క రామ్ గోపాలవరం కావచ్చు, మరో పక్క ప్రకాష్ రాజ్ కావచ్చు ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నారు. ఆర్జీవీ అయితే కనుక ఈ సినిమాకి సంబంధించి రివ్యూని ఇచ్చాడు. ఇక ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి స్పందించడం అయితే జరిగింది. పుష్ప 2 సినిమాకు అన్ని వైపుల నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ సినిమా చూసినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ పుష్ప 2ని మెచ్చుకుంటూ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ వదలడం జరిగింది. పుష్ప 2కు తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తూ అల్లు అర్జున్ కు ఆకాశానికి ఎత్తేశాడు. గంగోత్రి నుంచి అల్లు అర్జున్ ప్రయాణాన్ని చూస్తున్నా అంటూ ట్వీట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే తన జర్నీ ఎంతో గొప్పదంటూ తన ట్వీట్లు చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. బన్నీని చూసి గర్వపడుతున్నాని, తను ఎప్పుడు ఇలాగే నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండాలి అంటూ అల్లు అర్జున్ ని మెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ని, మైత్రి మూవీ మేకర్స్ ని కూడా ప్రకాష్ రాజ్ అభినందించడం జరిగింది. ఇప్పుడు తను చేసినటువంటి ట్వీట్ తో మరోసారి వైరల్ అవుతున్నాడు ఆ ప్రకాష్ రాజ్. సో మొత్తానికైతే ఒక పక్క ఆర్జీవి కావచ్చు, మరో పక్క ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు కొంతమంది రెస్పాండ్ అయినారు తప్ప తెలుగు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎవరు కూడా ఒక ప్రభాస్ కావచ్చు, మన రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా మహేష్ బాబు కావచ్చు, మిగిలిన యాక్టర్స్ ఎవరు కూడా పెద్దగా అసలు ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు.